ఇప్పుడు షరాబ్ ఉంది, వైన్ ఉంది, మద్యము ఇస్లాంలో తాగడం హరాం. అది కానీ అతనికి ఆరోగ్య పరిస్థితులు అనుసరించక అక్కడ ఎటువంటి విధి లేని పరిస్థితిలో అతను కానీ అక్కడ ఏం తినకపోయినా ఏం తాగకపోయినా చచ్చిపోయే పరిస్థితి కానీ ఉంటే చచ్చిపోయిన ముర్దార్ కూడా అతనికి హలాల్ అయిపోద్ది. ఈ హరాం ఉన్న షరాబ్ కూడా అతనికి హలాల్ అయిపోద్ది. అంటే ఇస్లాం అనేది విధి లేని పరిస్థితుల్లో కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చి ఉన్నారు. రెండోది ఏంటంటే జనరల్గా మనం సిరాజ్ గారికి కూడా అడగడం ఎందుకు జరిగిందంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కొంతమంది ఎవరైతే ముస్లిం వ్యతిరేకులు ఉన్నారో, ఇస్లాం ధర్మానికి వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిం అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి వాళ్లకు ప్రేమించినట్లు నటించి మేము ఇస్లాం ధర్మంలో వచ్చేస్తామని చెప్పి ఊరికే మేము ఒడుగులు చేయించుకుంటాం, అది చేయించుకుంటాం అని చెప్పి వాళ్లకు లోపరుచుకొని వాళ్లకు కడుపులు చేసి వాళ్లకు అటు ఇటు కాకుండా రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది ఛాలెంజ్ చేస్తున్నారు తొడలు కొట్టుకొని, ఎవరైనా ముస్లిం అమ్మాయిని కానీ లేపుకొని వచ్చేస్తే మేము 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తామని చెప్పి. ఇటువంటి వ్యక్తులకు మనం అవకాశం ఇచ్చినట్లయింది. ఇప్పుడు ప్రతి ధర్మంలో కొన్ని సూక్ష్మాలు ఉంటాయి. ఇప్పుడు హిందూ ధర్మంలో 3 ముళ్ళు ఎందుకు వేయాలా, ఒకే ముడి గట్టిగా వేసేసి వదిలేయకూడదు అంటే అలా కుదరదు. పెళ్లి చేసుకున్నప్పుడు అగ్ని చుట్టూ ఎడసాలు తిరగాల్సిందే, 3 ముళ్ళు వేయాల్సిందే. అది వాళ్ళ సాంప్రదాయం. అది కాదయ్యా నేను అగ్ని చుట్టూ తిరగను, ఐస్కి పెట్టుకొని తిరుగుతాను, 3 ముళ్ళు వేయను, మెడ మీద కాలు పెట్టి ఒకే ముడి గట్టిగా వేసేస్తానంటే ఆ నిబంధనలు ఆ ఆచారాలే మనం ఫాలో చేయాలా. అదేవిధంగా నేను ఒకళ్ళని విమర్శించాలో ఒకళ్ళని కించపరచాలని కాదు, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రాణం ఇవ్వడానికి ముందుండే వాళ్ళలో నేను కూడా ఒకడిని. కాబట్టి ఆ రోజు బ్రదర్ సిరాజ్ ప్రదేశంలో నా సొంత తండ్రి అయినా, నా సొంత తల్లి అయినా, నా బిడ్డలైనా కానీ నేను అదేవిధంగా ప్రశ్నించేవాడిని. రెండోది ఏంటంటే అతను తప్పు చేయాలని తప్పు చేయలేదు. అతనికి ఏంటంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా ఒక స్పీచ్ ఇస్తూ స్పీచ్లో నుంచి డైవర్ట్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆలింలు మనం మస్జిద్లో ఇమామత్ చేస్తూ ఒక సూరా చదవడానికి పోయి అల్లాహు అక్బర్ అని సజ్దా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం ఇది ఏంటంటే అది జరగడం కూడా మన మంచిగా జరిగింది, ఇది కూడా మా మంచిగా జరిగింది. ఎందుకంటే ఏదైతే మనం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలందరూ కూడా ఒక కల్మా చదివినాం, ఒక ప్రవక్తను నమ్ముతున్నాం. రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, మనం అందరితో బాగుండాలా, అన్ని ధర్మాలను గౌరవించాలా. ఏ విధంగా మేము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ ప్రవక్త కోసం మా ప్రాణాలు సమర్పిస్తామో, అవసరం పడితే హిందూ సోదరులను రక్షించడానికి కూడా మా ప్రాణాలను మేము పణంగా పెట్టాలా అనేది మా ఇస్లాం ధర్మం నేర్పించింది. దానికి నిదర్శనం తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు ఒక జేసీబీ డ్రైవర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోయి 6 మందిని కాపాడడం కానివ్వండి. అదేవిధంగా మొన్న ఎక్కడో అక్కడ ఉత్తరప్రదేశ్లోనూ ఎక్కడో ఏదో సంఘటన జరిగితే 24 మంది ప్రాణాలు కాపాడారు. మీరు చరిత్ర చూసుకోండి. ప్రపంచానికి మిజైల్ ఇచ్చింది ఎవరు? అబ్దుల్ కలాం ఆజాద్ గారు. అదేవిధంగా 1957లో మొదటి మిజైల్ మ్యాన్ ప్రపంచానికి అసలు మిజైల్ అంటే ఇలాగొంటిని చూపించింది టిప్పు సుల్తాన్ రహమతుల్లాహి అలైహి గారు. ఆ విధంగా ఎక్కడ కూడా ముస్లిం అనేవాడు దేశాన్ని ప్రేమించేవాడు, దేశం కోసం ప్రాణం ఇచ్చేవాడు. ముస్లిం అనేవాడు పరమత సహనం కోరుకునేవాడు, అందరినీ కలుపుకొని పోయేవాడు. కాబట్టి సిరాజ్ గారు ఏ రోజు అతను స్పీచ్లు పెట్టినా కానీ స్పిరిచువల్గా మోటివేషనల్గా పెట్టినప్పుడు అందరినీ సమానత్వంగా కలుపుకుంటూ అతను పోయేవాడు, పోతున్నాడు. ఇంకా ముందు కూడా అందరినీ కలుపుకొని ముందుకు పోయి ఈ భారతదేశం ఏ దేశంలో అయితే మేము పుట్టినామో ఆ దేశాన్ని సంరక్షించడము, ఆ దేశ సంస్కృతిని గౌరవించడము మా ఈమాన్లో సగం ఈమాన్. వతన్ పరస్తే అంటారు. కాబట్టి మనం పుట్టింది ఈ దేశంలో, చచ్చిపోయిన ఈ దేశంలోనే మేము ఈ మట్టిలోనే కలిసిపోతాము. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, అంత గుంట కానీ తీస్తే ఆ గుంటలో నుంచి ఆ మట్టి సువాసన కానీ చూస్తే మా శరీరాల సువాసన వస్తుంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది పుడుతున్నారు, కొన్ని కోట్ల మంది చచ్చిపోతున్నారు. మేము చచ్చిపోయిన తర్వాత మాకు దహనం చేయటం లేదు, లేదా నీళ్లలో ప్రవహించడం లేదు, ఇదే మట్టిలో మాకు కలిపేస్తున్నారు. కాబట్టి ఈ తల్లి ఒడిలోనే పుడుతున్నాం, ఈ తల్లి ఒడిలోనే చచ్చిపోతున్నాం. కాబట్టి ఈ తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా అన్న తమ్ముళ్ళలాగా మేము భావించి ఆ జాతీయ సమైక్యతను మేము కాపాడుకుంటాం. ఇక్కడ ఒక మాట, నిన్న ఒక మత ఛాందసవాది అనొచ్చు, ఎవరో ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. 22 కోట్ల మంది భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళని పాకిస్తాన్కి తరిమేయాలి అని. 22 కోట్ల మంది కాదు పాపం, అతనికి వాళ్ళకి లెక్కలు కరెక్ట్గా రావు. 33,000 కోట్ల దేవుళ్ళు అన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చేతలకి
22 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. భారతదేశంలో 40 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారము ముస్లింల జనాభా ఎక్కువ చూపించారు, ఎందుకంటే మేము ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అడుగుతాం కాబట్టి. ఇంకా ఆయన తెలియని ఇంకొక విషయం ఏంటంటే 48 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు భారతదేశంలో. 48 కోట్ల మంది ముస్లింలు ఉన్న ఈ భారతదేశంలో మాకు అతను పాకిస్తాన్కి పంపించేస్తానని చెప్పాడు కదా, అతను నిజంగా ఏ దైవాన్ని అయితే ఆచరిస్తాడో, ఏ ధర్మంలో అయితే అతను పుట్టినాడో దాని మీద కానీ అతనికి నమ్మకం విశ్వాసం కానీ అయితే, ఈ మాట చెప్పిన వ్యక్తి నిజంగా వాడు మనిషి కానీ అయితే, వాడు పుట్టింది వాళ్ళ తల్లిదండ్రులకే కానీ అయితే మాకు పంపించమని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. మాట్లాడమని చెప్పండి. మాట్లాడేసి 48 కోట్ల మందికి ఏ దేశానికి అతను పంపిస్తాడో వెళ్ళిపోమని చెప్పండి. వాడు మాకు పంపించడమేమో కానీ ముస్లింలను నేను పంపించేస్తాను, 48 కోట్ల మంది ముస్లింలను ఎక్కడికో పంపించేస్తానంటే ఈ దేశంలో ఉన్న నా హిందూ సోదరులు, ఈ దేశంలో ఉన్న నా హిందూ సోదరులు వాడి వీపుకి కొక్కి వేసి తీసుకొని పోయి వాడికి శ్రీలంకలోనూ నేపాల్లోనూ వదిలేసి వచ్చేస్తారు. ఈ దేశం భారతదేశం తల్లి అయితే, ఈ భారతదేశం భరత మాత అయితే దానికి ఉన్న 2 కళ్ళు ముస్లింలు అన్న సంగతి నా హిందూ సోదరులకు తెలుసు. సరేనా? తల్లి కళ్ళు లోడేసే మనస్తత్వం మా హిందూ సోదరులకు కాదు. నేను చెప్పాను కదా, వాళ్ళు ఎవరో రాక్షసులకు పుట్టిన సంతానం కొంతమంది ఉన్నారు, మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ సంకలు కొట్టుకుంటుంటారు. వాళ్ళు 48 కోట్ల మంది కాదు, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న 2 పంపిమని చెప్పండి. ఆ రోజు చెప్దాం వాడు మగోడు, వాడు కన్న బిడ్డలు వాడికే పుట్టారు అని ఆ రోజు ఒప్పుకున్నాం. వాడి గురించి ఎందుకండి మూడ్ ఆఫ్ చేస్తారు?